హలో పీపుల్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అండ్ ప్రీమియర్ ప్రోలో ఒక వీడియోని ఎలా ఎక్స్‌పోర్ట్ చేయాలో, దాన్ని ఎలా రెండర్ చేయాలో, దాని సెట్టింగ్స్ ఏంటో తెలుసుకుందాం. సో, స్టార్ట్ చేద్దామా? సో, ఫస్ట్‌లీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్‌లో రెండర్ సెట్టింగ్స్ ఎలా ఉంటాయో చూసుకున్నట్లయితే నేను మీకు ఎగ్జాంపుల్ కింద చూపించడానికి ఒక లైన్ యానిమేషన్ చేశాను. దీన్ని ఎలా రెండర్ చేయాలనేది. సో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్‌లో మనం 2 టైప్స్ ఆఫ్ రెండర్స్ చేసుకోవచ్చు. ఒకటి విత్ బ్యాక్‌గ్రౌండ్ అండ్ వితౌట్ బ్యాక్‌గ్రౌండ్ అనేది. సో, ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ లైన్ అనేది మనకి కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో మనకి లైక్ ఫోటోస్ గురించి చెప్పినట్టే జేపీఈజీ గాని, పీఎన్‌జీ ఫార్మాట్స్ ఉంటాయి కదా! సో, ఆ రకంగా ట్రాన్స్‌పరెంట్ వీడియో విత్ బ్యాక్‌గ్రౌండ్ వీడియో అనేది ఉంటాయి కదా! సో, మనం ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఈ లైన్ అనేది మనకి వితౌట్ బ్యాక్‌గ్రౌండ్ వచ్చింది. సో, మనకి అలా కాకుండా బ్యాక్‌గ్రౌండ్‌తో కావాలంటే ఒక సాలిడ్ పెట్టుకుంటాం కదా! సో, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ క్లిక్ చేస్తే బ్యాక్‌గ్రౌండ్ వస్తుంది. సో, ఇలాగా మనం వితౌట్ బ్యాక్‌గ్రౌండ్, విత్ బ్యాక్‌గ్రౌండ్‌కి ఎలా రెండర్ సెట్టింగ్స్ మనం చేసుకోవాలో నేను చూపిస్తాను. సో, ఫస్ట్‌లీ నేను దీనికి కంపోజిషన్‌లోకెళ్ళి యాడ్ టు రెండర్ క్యూ అనేది ప్రెస్ చేస్తాను. దీని షార్ట్‌కట్ కంట్రోల్ ఎమ్. సో, ఇక్కడ నేను బెస్ట్ సెట్టింగ్స్‌లో క్వాలిటీ బెస్ట్ ఉండేలా చూసుకుంటున్నా. రిజల్యూషన్ ఫుల్‌లో ఉండేలా చూసుకుంటున్నా. సో, ఎనీ పిక్సెలేటెడ్‌లా రాకుండా ఉండడానికి ప్రాక్సీ యూసేజ్ అనేది నేను యూజ్ నో ప్రాక్సీస్ అని పెట్టుకుంటున్నాను. సో, మనకి క్వాలిటీ అనేది బెస్ట్‌గా వస్తది. సో, ఫ్రేమ్ రేట్ కూడా నేను ఎప్పుడు ఇది యూజ్ చేస్తుంటా. 30 పెట్టుకుంటా నేను ఫ్రేమ్ రేట్ అనేది. 30 ఎఫ్‌పిఎస్. సో, దీనికి ఓకే ప్రెస్ చేస్తున్నా. అవుట్‌పుట్ మాడ్యులే అనేది ఇక్కడ మనకి సో, ఈ H.264 అనేది మనకి స్టాండర్డ్. సో, అది విత్ బ్యాక్‌గ్రౌండ్‌తో వస్తది. మనం ఇందాక సాలిడ్ లేన్‌ని పెట్టుకున్నాం కదా! బ్యాక్‌గ్రౌండ్‌లో. సో, అది మనకి ఉన్నా లేకపోయినా ఈ H.264 అనేది మనకి విత్ బ్యాక్‌గ్రౌండ్‌తో బ్లాక్ లేబుల్ కింద వచ్చేస్తది ఎనకాల. సో, అది మనం నార్మల్ వీడియోస్‌కి బ్యాక్‌గ్రౌండ్‌తో ఉన్నప్పుడు చేసుకోవచ్చు. మనకిప్పుడు ఈ వీడియో ఉంది కదా! ఈ వీడియోలో మనకి బ్యాక్‌గ్రౌండ్ రాకుండా ఉండాలంటే ఇక్కడ H.264 తీసి క్విక్‌టైమ్ గాని, ఏవిఐ గాని యూజ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే ఈ ఆల్ఫా ఉంటది. ఆర్‌జీబీ ప్లస్ ఆల్ఫా. సో, మనకి రెడ్, గ్రీన్, బ్లూ, ఆల్ఫా ఆ 4 ఉండేలా చూసుకుంటది. ఈ క్విక్‌టైమ్ గాని, ఈ ఏవిఐ గాని. సో, క్విక్‌టైమ్ అంటే ఏం లేదు. ఎంఓవి ఫార్మాట్ అది. సో, ఈ 2 ఫార్మాట్స్‌లో మనకి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వస్తది. ఇప్పుడు మనం ఫోటోషాప్‌లో చూసుకున్నట్లయితే మనం ఏదైనా ఇమేజ్ మనం ఎడిట్ చేసి లైక్ లోగో గాని, లేకపోతే ఎగ్జాంపుల్‌గా ఒక స్క్వేర్ తీసుకున్నాం. ఒక ఎంప్టీ బ్యాక్‌గ్రౌండ్ ట్రాన్స్‌పరెంట్ క్యాన్వాస్ మీద. సో, దాన్ని సేవ్ చేసేటప్పుడు మన పీఎన్‌జీ దాంట్లో సేవ్ చేస్తే అది వితౌట్ బ్యాక్‌గ్రౌండ్‌తో వస్తది. అదే జేపీఈజీతో సేవ్ చేసామనుకోండి ఆటోమేటిక్‌గా వైట్ క్యాన్వాస్ వచ్చేస్తది. సో, అది మనకి ఒక స్టాటిక్‌గా ఇమేజ్ కదలకుండా ఉండేలా చూసుకుంటది. అదే పీఎన్‌జీ అనుకోండి మనం లోగోని ఆ లోగో ఏ షేప్‌లో ఉందో ఆ షేప్‌లోనే ఉండేలాగా చూసుకుంటది. ఓకే. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఈ H.264 అనేది మనకి బ్యాక్‌గ్రౌండ్ పెట్టినా పెట్టకపోయినా ఆటోమేటిక్‌గా అది దాని డిఫాల్ట్ బ్యాక్‌గ్రౌండ్ బ్లాక్ లేబుల్ ఉంది కదా! మనం కంపోజిషన్‌లో ఏ కలర్ ఇస్తామో ఆ కలర్‌తో వచ్చేస్తది. సో, ఇక్కడ నేను క్విక్‌టైమ్ పెట్టుకుంటున్నా. ఇక్కడ వీడియో అవుట్‌పుట్‌లో చానెల్స్ అని ఉంది కదా! ఇక్కడ మనం ఆర్‌జీబీ ప్లస్ ఆల్ఫా ఇది పెట్టాలి. సో, ఈ 2 పెడితేనే మనకి ఈ లైన్ యానిమేషన్ అనేది వితౌట్ బ్యాక్‌గ్రౌండ్‌తో వస్తది. మీకైతే ఎగ్జాంపుల్ కింద కూడా చూపిస్తా. సో, మనకి వీడియోలో ఆడియో లేదు కాబట్టి మనం ఆ ఆడియో సెట్టింగ్స్ అనేవి లైట్. సో, ఈ సెట్టింగ్స్ మనం పెట్టుకోండి. ప్రస్తుతానికైతే ఇది ఇగ్నోరబుల్. ఎందుకంటే ఇది మనం ఆడియో లేదు కాబట్టి. సో, ఇక్కడ ఓకే ప్రెస్ చేస్తున్నాం. ఇక్కడ అవుట్‌పుట్ 2 అనేది మనకి ఎక్కడ ఇది సేవ్ చేయాలనేది. సో, ఇక్కడ నేను డెస్క్‌టాప్ మీద సేవ్ చేస్తున్నా. దీనికి శాంపుల్ అని పెట్టుకుంటున్నా. సో, నేను సేవ్ చేస్తున్నా. సో, ఇక్కడ క్లిక్ చేస్తే రెండర్ అయిపోద్ది. సో, ఇప్పుడు మనం దీన్ని ఇంపోర్ట్ చేసుకుంటే చూడండి దీనికి ఎంఓవి అని ఫార్మాట్ వస్తుంది. మనం క్విక్‌టైమ్‌లో పెడితే. సో, ఎందుకంటే క్విక్‌టైమ్, ఎంఓవి 2 సేమ్ ఫార్మాట్సే. సో, ఇప్పుడు మనం దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాను. సో, మీరు చూసినట్లయితే ఈ రెండిటికి మధ్యలో మనం డిఫరెంట్ కలర్ ఉండే సో, ఇప్పుడు మనం ఒక బ్లాక్ సాలిడ్ గాని, ఒక డిఫరెంట్ కలర్ ఉన్న సాలిడ్ గాని తీసుకుందాం. సో, ఈ రెండిటి మధ్యలో పెడుతున్నాను. సో, వేరియేషన్ కింద. సో, ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే
ఆ వీడియో అనేది మనకు పీఎన్జీ ఫార్మాట్‌లో సేవ్ అయింది. ఫోటోషాప్ టర్మినాలజీలో చెప్పాలంటే పీఎన్జీ ఫార్మాట్ కింద సేవ్ అయింది. ఆఫ్టర్ ఎఫెక్ట్స్‌లో చెప్పాలంటే దీన్ని ఎంఓబీ ఫార్మాట్ అంటారు. ఏదైనా మనకి వితౌట్ బ్యాక్‌గ్రౌండ్ వచ్చే ఫార్మాట్ ఇది. సో, నార్మల్‌గా మనం విత్ బ్యాక్‌గ్రౌండ్‌తో సెట్టింగ్స్‌ని ఈ వీడియోకి చేయాలంటే ఈ లైన్ ఆర్ట్‌ని సేమ్ ఇందాకలాగా కంట్రోల్ ఎం ఎంటర్ క్యూ తీసుకొని ఇక్కడ మనం అవుట్‌పుట్ మాడ్యూల్‌లో H.264 అనే పెట్టుకున్నాం. ఆర్‌జీబీలో ఆర్‌జీబీ పెట్టుకున్నాం. సో, మీరు చూసినట్లయితే H.264 పెడితే ఆర్‌జీబీలో ఆల్ఫా ఇవ్వలేదు చూడండి. ఆర్‌జీబీ ప్లస్ ఆల్ఫా. ఎందుకంటే స్టాండర్డ్ వీడియో ఫార్మాట్ కింద యూజ్ అవుతది. సో, ఇప్పుడు దీన్ని నేను రెండర్ చేసి చూపిస్తాను మీకు. మీకిది బ్యాక్‌గ్రౌండ్‌తో వస్తది. ఆ బ్యాక్‌గ్రౌండ్ మీకు బ్లాక్ కావాలా, వైట్ కావాలా అనేది మనకి కంట్రోల్ కే ప్రెస్ చేస్తే కంపోజిషన్ సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ మనం బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది డిఫాల్ట్‌గా బ్లాక్ ఉంది. ఇప్పుడు నేను వేరే కలర్ పెట్టాననుకోండి, వేరే కలర్ వచ్చేస్తది. సో, ఏ కలర్ ఉంటే ఆ కలర్ మనకి డిఫాల్ట్‌గా మనం H.264 పెడితే ఆటోమేటిక్‌గా ఆ కలర్ మనల్ని తీసేసుకుంటది. సో, ఇక్కడి నుంచి కూడా కంపోనెంట్ సెట్టింగ్స్‌ని మీరు యాక్సెస్ చేయవచ్చు. నేను షార్ట్‌కట్ యూజ్ చేశా కంట్రోల్ కే అనేది. సో, ఇప్పుడు నేను దీన్ని ఎంటర్ క్యూ చేస్తున్నా కంట్రోల్ ఎం. సో, ఇది మనం చేయలేదు కాబట్టి డిలీట్ కొట్టేస్తున్నాను సెకండ్‌కి. సో, ఇప్పుడు నేను అవుట్‌పుట్ మాడ్యూల్ సెకండ్ దాంట్లో H.264 చేస్తున్నాను. సో, స్టాండర్డ్ మనకి. సో, ఇప్పుడు నేను రెండర్ కొడుతున్నా. దీని రెండర్ నేమ్ శాంపుల్1. సో, ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే శాంపుల్1ని నేను ఓపెన్ చేస్తున్నా. సో, దీన్ని నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మీరు చూసినట్లయితే చూడండి. దీని కంపోజిషన్ సెట్టింగ్స్ చేంజ్ చేస్తున్నా. దీనికి వీడియో ఫార్మాట్ కింద వచ్చింది చూడండి. సో, శాంపుల్1 కూడా నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నా. దీన్ని చూడండి. దీనికసలు బ్యాక్‌గ్రౌండే లేదు. సో, ఈ విధంగా మనం H.264కి క్విక్ టైమ్ గాని ఏవేవి ఫార్మాట్‌కి డిఫరెన్స్ తెలుసుకున్నాం. సో, ఇలాగా 2 టైప్స్ ఆఫ్ రెండర్స్ చేయొచ్చు మనం. ఈ ఫస్ట్ రెండర్ ఏంటంటే క్విక్ టైమ్ గాని, ఏవే గాని మనం ఏదైనా యానిమేషన్స్ గాని, లోగోస్ గాని చేసేటప్పుడు మనకి వితౌట్ బ్యాక్‌గ్రౌండ్ అనేది యూజ్ అవుతది. అది వితౌట్ బ్యాక్‌గ్రౌండ్ వచ్చిందా రాలేదా అనేది మనం ఇక్కడ టాగల్ ట్రాన్స్‌పరెన్సీ గ్రిడ్‌ని ఆన్ చేసుకొని చూడొచ్చు మనం. మీరు చూసినట్లయితే దీనికి ఒక్కదానికే ఉంది బ్యాక్‌గ్రౌండ్. అది మనం సెకండ్ రెండర్ చేసిన వీడియో. ఫస్ట్ రెండర్ చేసింది డిలీట్ చేస్తున్నా. శాంపుల్1 చూడండి. సో, ఈ విధంగా మనం ఇలా 2 టైప్స్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ప్రీమియర్ ప్రో రెండర్ సెట్టింగ్స్ చూసుకున్నట్లయితే నేను ప్రీమియర్ ప్రోలో శాంపుల్‌గా 2 క్లిప్స్ యాడ్ చేశాను. దీన్ని రెండర్ చేసి చూపిద్దామని. సో, ఇప్పుడు నేను ఈ 2 క్లిప్స్‌ని ఇక్కడ ఎక్స్‌పోర్ట్ నొక్కితే ఎక్స్‌పోర్ట్‌లోకెళ్ళొచ్చు. లేదా ఇక్కడ మన ఫైల్‌లో ఎక్స్‌పోర్ట్ అని ఉంటది. మీడియా క్లిక్ చేస్తే ఇది కూడా రెండర్ కీ అవుతది. ఆర్ ఎల్స్ కంట్రోల్ ఎం ప్రెస్ చేసినా మీరు రెండర్ క్యూని ఓపెన్ చేయొచ్చు. సో, ఎక్స్‌పోర్ట్ సెట్టింగ్స్‌లో ఇక్కడ ఫైల్ నేమ్ మీరు పెట్టుకోవచ్చు ఏదన్నా. సీక్వెన్స్ 1 అనే ఉంచేస్తున్నాను నేనైతే. సో, ఇక్కడ ఫార్మాట్స్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఏవే ఫార్మాట్ గాని, H.264 గాని, ఏ ఫార్మాట్ అన్నా. ఓన్లీ మీకు ఆడియో ఉంది వీడియో రాకుండా అంటే ఎంపీ3 ఫార్మాట్ గాని, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ బ్లూరే, క్విక్ టైమ్, వేవ్ ఫార్మ్, ఆడియో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్ ఉంటాయి. జిఫ్ ఫార్మాట్ కూడా ఉంటది. సో, ప్రెజెంట్ నేను H.264ని ఫార్మాట్ కింద సెలెక్ట్ చేసుకున్నాను. సో, వీడియో సెట్టింగ్స్ చూసుకున్నట్లయితే ఫ్రేమ్ సైజ్‌లో ఆల్రెడీ ఈ వీడియోకున్న డిఫాల్ట్ ఫ్రేమ్ సైజ్ అనేది ఇక్కడ కస్టమ్ కింద మనకి చూపిస్తుంది. సో, ఇది మనం చేంజ్ చేయాలనుకుంటే ఈ చెక్ బాక్స్‌ని ఆఫ్ చేసుకొని ఇక్కడ ఈ లాక్‌ని ఆన్‌లో ఉంటే ఆఫ్ చేసుకోండి. సో, ఇక్కడ నేను ఇది అప్రాక్స్ ఇది 4Kలో ఉంది. సో, యాక్చువల్ 4K రిజల్యూషన్ ఏంటంటే 3840 ఎక్స్ 2160 ఉంటది. అంటే విడ్త్ 3840 ఉంది. హైట్ ఏమో 2160 ఉంటది. సో, ఇప్పుడు మనం దీన్ని చేంజ్ చేయాలనుకుంటే 2Kకి చేంజ్ చేయొచ్చు. 1080pకి చేంజ్ చేయొచ్చు. ఐ మీన్ ఫుల్ హెచ్‌డీ కింద. సో, ప్రస్తుతానికి నేను ఫుల్ హెచ్‌డీ కింద చేంజ్ చేసుకుంటున్నా. సో, నేను 1920 విడ్త్ కింద పెట్టుకొని హైట్ ఏమో 1080 పెట్టుకుంటున్నా. సో, మీరు చూసినట్లయితే ఇది ఫుల్ హెచ్‌డీ కింద సెట్ అయింది. సో, ఇక్కడ ఫ్రేమ్ రేట్ చూసుకున్నట్లయితే 23.976 ఉంది. సో, దీన్ని మనం 24 ఫ్రేమ్స్ కింద గాని, 29 ఫ్రేమ్స్ కింద గాని, 30 ఫ్రేమ్స్ కింద గాని చేంజ్ చేసుకోవాలనుకుంటే ఈ చెక్ బాక్స్‌ని అన్‌చెక్ చేసి ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను డిఫాల్ట్ ఉంచుకుంటున్నా.
సో, మనం ఇప్పుడు ఆడియో సెట్టింగ్స్ చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి మన ఆడియో ఏం లేదు. సో, ఆడియో యూజువల్‌గా నేను ఈ బిట్ రేట్ అనేది 320 పెట్టుకుంటాను కేబీపీఎస్‌లో. ఇది 48,000 పెట్టుకుంటాను. సో, ఇది కూడా పర్ఫెక్ట్‌గానే ఉంది. సో, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వీడియోలోనే మోర్ ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ రెండర్ ఎట్ మాక్సిమం డెప్త్ అనేది చెక్ బాక్స్‌ని టిక్ చేసుకుంటున్నా. యూజ్ మాక్సిమం రెండర్ క్వాలిటీ అనేది టిక్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇందాక చెప్పినట్లు ఆఫ్టర్ బిట్స్‌లో ఆల్ఫా ఛానెల్ ఏమైనా యూజ్ చేసినట్లయితే రెండర్ ఆల్ఫా ఛానెల్ ఓన్లీ అని ఇక్కడ కూడా మనం క్లిక్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇది వీడియో ఫార్మాట్ కాబట్టి నేను అదేమి టిక్ చేయట్లేదు. సో, హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్‌వేర్ ఎన్కోడింగ్ అని ఇక్కడ ఎన్కోడింగ్ సెట్టింగ్స్‌లో ఉన్నాయి కదా! సో, హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్‌వేర్ ఎన్కోడింగ్ ఏంటంటే ఇప్పుడు మీకు బెస్ట్ జీపీయూ ఉంది. సో, అప్పుడు మీరు హార్డ్‌వేర్ ఎన్కోడింగ్ పెట్టాలి. లేదు మీకు జీపీయూ అనేది మంచిగా లేదు. ఆహ్, మీ కంప్యూటర్ అంత సపోర్ట్ చేయట్లేదు అనుకుంటే మీరు సాఫ్ట్‌వేర్ ఎన్కోడింగ్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, సాఫ్ట్‌వేర్ ఎన్కోడింగ్ చేస్తే మీకు కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి మీకు. హార్డ్‌వేర్ ఎన్కోడింగ్ కన్నా సాఫ్ట్‌వేర్ ఎన్కోడింగ్. ఆహ్, రెండరింగ్‌లో గానీ, ప్రాసెస్‌లో గానీ కొంచెం మైన్యూట్ డిఫరెన్సెస్ ఉంటాయి. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. పర్ఫార్మెన్స్ ప్రకారం ఉంటదది. మాక్సిమం హార్డ్‌వేర్ ఎన్కోడింగ్ యూజ్ చేసుకోవచ్చు. సో, మీరు కిందకొస్తే బిట్ రేట్ సెట్టింగ్స్‌లో వీబీఆర్ గానీ, సీబీఆర్ గానీ ఉంటది. సో, సీబీఆర్, వీబీఆర్ డిఫరెన్స్ ఏంటంటే, సీబీఆర్ అంటే కాన్స్టెంట్ బిట్ రేట్. వీబీఆర్ ఏంటంటే వేరియబుల్ బిట్ రేట్. సో, ఏదైనా మనం ప్రీమియర్ ప్రోలో వీడియో టైమ్‌లైన్‌లో మనం యానిమేషన్స్ గానీ, ఏదన్నా మనం వీడియో క్లిప్స్ యాడ్ చేసినప్పుడు అన్నీ స్టాటిక్‌గా రెండర్ అయ్యేలా చూసుకునేది కాన్స్టెంట్ బిట్ రేట్. వేరియబుల్ బిట్ రేట్ ఏంటంటే, మనకి ఆ క్లిప్స్‌లో మనకి ఎక్కడైతే పెద్ద వీడియో ఉంది, ఎక్కడైతే చిన్న వీడియో సైజ్ ఉంది, ఆర్ ఎల్స్ యానిమేషన్ అనేది ఎక్కువ ఉండే లైక్ మనం ఒక దగ్గర టెక్స్ట్ యాడ్ చేయొచ్చు. ఒక దగ్గర మనం మాస్కింగ్ చేయొచ్చు. కొన్ని కొన్ని ప్లేసుల్లో వేరే వేరే పెద్ద పెద్ద సైజ్ ఉన్న యానిమేషన్ వీడియోస్ గానీ, లైక్ ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ గానీ ఏవన్నా యాడ్ చేస్తాం కదా! సో, ఎక్కడెక్కడైతే మనకి హ్యూజ్ రన్ టైమ్ తీసుకునే దగ్గర మనకి మాత్రమే అక్కడ తీసుకొని మిగతా చిన్న చిన్న దాని దగ్గర స్పీడ్‌గా అయిపోయేలా చూసుకునేది వేరియబుల్ బిట్ రేట్. కాన్స్టెంట్ బిట్ రేట్ అనేది మీకు ఏది ఎలాగున్నా సరే అది కాన్స్టెంట్‌గా బిట్ రేట్‌ని త్రూ ఔట్ ద వీడియో సేమ్ స్టాటిక్‌గా మెయింటైన్ చేస్తది. సో, ఇట్ డిపెండ్స్ ఆన్ మీ వీడియో బట్టి ఉంటది. సో, నేనైతే కాన్స్టెంట్ బిట్ రేట్ పెట్టొచ్చు. సో, వీవీఆర్ 1 పాస్ అన్నా పెట్టొచ్చు ప్రస్తుతానికి. సో, వీవీఆర్ 1 పాస్‌కి, వీవీఆర్ 2 పాస్‌కి డిఫరెన్స్ ఏంటంటే, వీవీఆర్ 2 పాస్ ఏంటంటే ఆల్రెడీ ఒకసారి రెండర్ అయిపోయి దాన్ని మళ్ళీ రీచెక్ చేసుకుంటది సెకండ్ టైమ్ ట్వైస్. సో, దాన్ని వీబీఆర్ 2 పాస్ అంటారు. సో, ప్రస్తుతానికి వీబీఆర్ 1 పాస్ పెట్టుకుంటే ఇక్కడ మనం టార్గెట్ బిట్ రేట్ ఎంబీపీఎస్ అని ఉంటది. సో, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్టిమేటెడ్ ఫైల్ సైజ్ ఉంది కదా! సో, ఇది మనం తగ్గిస్తే అది తగ్గుతది సైజ్. ఇక్కడ పెంచితే బిట్ రేట్ ఇక్కడ ఎస్టిమేటెడ్ ఫైల్ సైజ్ అనేది పెరుగుద్ది. ఇక్కడ మీకు అవుట్‌పుట్ మొత్తం చూపిస్తది మీకు. హార్డ్‌వేర్ ఎన్కోడింగ్ బట్టి ఇక్కడ చేసిన సెట్టింగ్స్ అన్నీ మనకి ఇక్కడ చూపిస్తది. సో, ఈ చేంజెస్ మనం చేసుకున్నట్లయితే ఇది ఫుల్ పెట్టొచ్చు. లేదా ఒక 30 పెట్టుకోవచ్చు మీరు. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఫైల్ సైజ్. సో, ప్రస్తుతానికైతే 121 ఎంబీ వచ్చింది. సో, ఈ సెట్టింగ్స్‌ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఈ సెట్టింగ్స్‌ని మనం సేవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనం ప్రీసెట్‌లో స్టార్టింగ్‌కెళ్ళిపోయి ప్రీసెట్‌లో ఇక్కడ మనం సేవ్ ప్రీసెట్ అని కొడితే దీనికో నేమ్ ఇమ్మంటది. ఆ నేమ్ ఇస్తే మనం ప్రస్తుతానికి శాంపుల్ అని పెట్టుకుంటున్నా. ఆ శాంపుల్ పెట్టుకున్న దానికి మనం ఓకే చేస్తే ప్రతిసారి మనం ఆ రెండర్ సెట్టింగ్స్‌ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రీసెట్‌లోకెళ్ళిపోయి మనం శాంపుల్ గాని, ఈ ప్రస్తుతానికి ఉన్నవి మనం ఇప్పుడు శాంపుల్ పెట్టాం కదా! శాంపుల్‌ని టిక్ చేసుకున్నాం. యాజ్ ఇట్ ఈజ్ డిఫాల్ట్ వచ్చేస్తాయి. ప్రీసెట్ కింద సేవ్ అయిపోయి. సో, ఈ విధంగా మనం రెండర్‌ని చేసుకోవచ్చు. సో, ఇక్కడ నేను కింద సెండ్ మీడియా ఎన్కోడర్ ఆర్ ఎక్స్‌పోర్ట్ అని ఉంది. సో, మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్స్‌లో కూడా చూసినట్లయితే కంపోజిషన్‌లో యాడ్ టు మీడియా ఎన్కోడర్ అని ఉంటది. యాడ్ టు రెండర్ క్యూబ్ పైన కంపోజిషన్‌లో. ఫైల్ మెను కంపోజిషన్‌లో ఉంటది. సో, ఇక్కడ సెండ్ మీడియా ఎన్కోడర్ అని ఉంది. అందులో కూడా ఉంటది ఏఎంఈ అని. సో, ఇక్కడ ఎక్స్‌పోర్ట్ కొడితే ఇన్‌బిల్ట్‌గా
మనకి ప్రీమియర్ ప్రోలో రెండర్ అయిపోతుంది. సో, ఈ మీడియా ఎన్కోడర్ ఏంటంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ గానీ, ప్రీమియర్ ప్రో గానీ ఎక్స్‌టర్నల్‌గా మీడియా ఎన్కోడర్‌లో రెండర్ చేయడానికి యూజ్ చేసే సాఫ్ట్‌వేర్ అది. సో, ఎప్పుడైనా మీరు ప్రీమియర్ ప్రోలో గానీ, ఆఫ్టర్ ఎఫెక్ట్స్‌లో గానీ రెండర్ చేస్తే ఆ వీడియో ఏదైతే మీరు ప్రాజెక్ట్ యూజ్ చేస్తున్నారో, ఆ వీడియో మాత్రం రెండర్ అయ్యేంత వరకు మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ గానీ, ప్రీమియర్ ప్రో గానీ యూజ్ చేసుకోలేరు. అదే మీరు మీడియా ఎన్కోడర్‌లోకి మీరు సెండ్ టు మీడియా ఎన్కోడర్ అనేది మీరు యాడ్ టు మీడియా ఎన్కోడర్ గానీ క్లిక్ చేస్తే మీ ప్రాజెక్ట్‌ని అది దాంట్లో తీసుకొని అది రెండర్ అయ్యేంత వరకు మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్స్‌లో ఇంకో ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకొని చేసుకోవచ్చు. సో, సైమల్టేనియస్‌లీ మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూజ్ చేసుకోవచ్చు. ప్రీమియర్ ప్రో కూడా మీడియా ఎన్కోడర్‌లో 2 ఒకేసారి యాడ్ టు మీడియా ఎన్కోడర్ గానీ, సెండ్ టు మీడియా ఎన్కోడర్ గానీ, మీడియా ఎన్కోడర్‌కి పంపించుకొని ఎన్ నంబర్ ఆఫ్ వీడియోస్ గానీ, యానిమేషన్స్ గానీ మీరు మీడియా ఎన్కోడర్‌లో రెండర్ చేసుకోవచ్చు ఒకేసారి. మీ కంప్యూటర్ స్పెసిఫికేషన్స్ బట్టి, అది లోడ్ చేసుకునే బట్టి. సో, అది మీడియా ఎన్కోడర్‌కి ఇన్‌బిల్ట్‌గా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానీ, ప్రీమియర్ ప్రోలో ఉన్న రెండర్ సెట్టింగ్స్‌కి డిఫరెన్స్. సో, మెయిన్‌లీ కొంతమంది మీడియా ఎన్కోడర్ ఎక్కువ యూజ్ చేస్తారు. కొంతమంది డిఫాల్ట్‌గానే ప్రీమియర్ ప్రో రెండర్ క్యూ గానీ, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ రెండర్ క్యూ గానీ యూజ్ చేస్తారు. సో, కొన్ని సార్లు మనం యానిమేషన్‌ని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ గురించి చెప్పినట్లయితే కొన్ని సార్లు ఆఫ్టర్ ఎఫెక్ట్స్‌లో యానిమేషన్ గానీ, ఏదైనా చిన్న వీడియోస్‌ని అందులో ఎడిట్ చేద్దాం అనుకున్నా కూడా లార్జ్ నంబర్ ఆఫ్ ఆహ్, వీడియో సైజ్ వస్తది. సో, దాన్ని మనం అందులో రెండర్ చేయకుండా మీడియా ఎన్కోడర్‌లో రెండర్ చేస్తే ఒక్కొక్కసారి ఆ సైజ్ కూడా తగ్గుతూ వస్తది. మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్స్‌లో ఎప్పుడైనా రెండర్ చేసి చూడండి. అది ఒక 3 జీబీ వచ్చిందనుకోండి అప్రాక్సిమేట్‌లీ 2 జీబీ, 1 జీబీ కొన్నిసార్లు 1 జీబీ, 2 జీబీ, 3 జీబీ అలా వస్తాయి. అదే వీడియోని మీకు ప్రీమియర్ ప్రోలో అదే వీడియోని మీరు మీడియా ఎన్కోడర్‌లో పెడితే అంత సైజ్ రాదు 1 జీబీ. ఎందుకంటే మీరు యానిమేషన్స్ అనేది ఒక 10 సెకండ్స్, 30 సెకండ్స్ మాక్సిమం 1 మినిట్‌లో చేస్తే ఆఫ్టర్ ఎఫెక్ట్స్‌లో ఆటోమేటిక్‌గా 1 జీబీ, 2 జీబీకి వెళ్ళిపోతది ఆ క్వాలిటీ బట్టి. సో, అదే మీరు మీడియా ఎన్కోడర్‌లో యాడ్ చేసుకొని చూపిస్తే అది డైరెక్ట్‌గా ఎంత సైజ్ ఉండాలో ఈ 1 మినిట్ గానీ, ఒక 10 సెకండ్స్ వీడియోకి గానీ దానికి తగ్గట్టు సేమ్ సెట్టింగ్సే. దానికి తగ్గట్టు మీడియా ఎన్కోడర్ కొంచెం సైజ్‌ని డిక్రీజ్ చేసుకొని అది మీకు అవుట్‌పుట్ ఇస్తది. సో, ఇప్పుడు మీరు ఇక్కడ డైరెక్ట్‌గా ఎక్స్‌పోర్ట్ కొడితే సో, అది ఎక్స్‌పోర్ట్ అయిపోయింది. సో, ఇప్పుడు మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్‌లో ఈ యాడ్ టు మీడియా ఎన్కోడర్‌ని మనం క్లిక్ చేస్తే ఇక్కడ మీడియా ఎన్కోడర్ ఓపెన్ అవుతది. సో, ఇది మనకి ఎక్స్‌టర్నల్‌గా మీడియా ఎన్కోడర్ వస్తుంది కదా! సో, ఇందులో మనం ఒకసారి రెండర్ చేసి చూద్దాం. మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇన్‌బిల్ట్ రెండర్ క్యూతో చేసాం కదా! సో, ఇప్పుడు మనం మీడియా ఎన్కోడర్‌లో ఈ రెండర్‌ని చేసి చూపిస్తాను. చూడండి. సో, మీరు చూసినట్లయితే ఇక్కడ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నుంచి శాంపిల్ పంపించినట్టు వస్తుంది కదా! సో, ఇక్కడ నేను ప్రీమియర్ ప్రోలోకెళ్ళి ఈ ప్రీమియర్ ప్రోని కూడా నేను ఎక్స్‌పోర్ట్ అనేది పెట్టి దాన్ని కూడా నేను సెండ్ టు మీడియా ఎన్కోడర్ కొడుతున్నా. సో, మీరిప్పుడు చూసుకున్నట్లయితే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నుంచి ఒకటొచ్చినట్టు, ప్రీమియర్ ప్రో నుంచి ఒకటొచ్చినట్టు చూపిస్తుంది. ఇలా ఎక్స్‌టర్నల్‌గా మనం ఒకేసారి ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ప్రీమియర్ ప్రో యూజ్ చేస్తున్నప్పుడు మనం 2 ఒకే దాంట్లో పెట్టి రెండర్ చేయడానికి గానీ, ఆర్ ఎల్స్ మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ప్రీమియర్ ప్రోలో వీడియో ఈ రెండర్ పెట్టి ఇంకో వీడియోస్ మనం ఎడిట్ చేయాలనుకున్నప్పుడు గానీ, ఈ మీడియా ఎన్కోడర్ కూడా యూజ్ అవుతది మనకి. సో, ఇవి కాకుండా మనం హ్యాండ్ బ్రేక్ అనే ఒక సాఫ్ట్‌వేర్ ఉంటది. సో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ప్రీమియర్ ప్రో ఇంకా కొన్ని సాఫ్ట్‌వేర్స్ ఉండి మీడియా ఎన్కోడర్ కూడా ఇన్‌స్టాల్ చేసుకోవడానికి స్పేస్ లేకపోతే హ్యాండ్ బ్రేక్ అనే సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అది కూడా మనకి మీడియా ఎన్కోడర్ లాగా కొంచెం వీడియోని కంప్రెస్ చేస్తది. కాకపోతే మీడియా ఎన్కోడర్ లాగా అది రెండర్ తీసుకోదు. ఆల్రెడీ రెండర్ అయిపోయిన వీడియోస్‌ని ఇది కంప్రెస్ చేస్తది. సో, ఇక్కడున్న వీడియోని నేను యాడ్ చేసుకొని ఇక్కడ నేను కంప్రెస్ చేసుకోవచ్చు. ఎక్కడ రెండర్ అవ్వాలో చెప్పిన తర్వాత మనం దీనికో నేమ్ ఇస్తే స్టార్ట్ అని కూడా కొడితే ఇక్కడ మనకి ఈ విడ్త్, హైట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మనం. ఇలా వీడియో కూడా క్వాలిటీ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా దీనికి ఫార్మాట్ ఇచ్చింది. సో, ఆడియో కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఈ హ్యాండ్ బ్రేక్ అనేది మనం ఎలా యూజ్ చేసుకోవచ్చంటే, ఇప్పుడు మనకి బేసికల్‌గా నేనెలా యూజ్ చేశానో చెప్తాను హ్యాండ్ బ్రేక్‌ని. ఈ రెండర్ సెట్టింగ్స్ ఉంటాయి కదా! వీడియోస్‌ని కంప్రెస్ చేయడానికి. అవి కాకుండా ఏదైనా ఫిల్మ్ మీరు చూడాలనుకున్నప్పుడు మూవీస్‌ని ఒక 3, 4 లాంగ్వేజెస్‌లో ఉంటాయి అవి. ఎంకేవీ ఫార్మాట్ గాని, ఎంఓవి ఫార్మాట్ గాని ఇచ్చినప్పుడు అంటే మల్టిపుల్ ఆడియో లాంగ్వేజెస్ వస్తాయి.
అది మీకు ఆల్రెడీ పెద్ద సైజ్‌లో ఉంటది. సో, అది ఫుల్ హెచ్‌డీలో చూసినప్పుడు ఆల్రెడీ అంత పెద్ద సైజ్ ఉన్నప్పుడు మనకి నంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ వద్దు మనకి అనుకున్నప్పుడు ఆ వీడియోని మనం ఆ మూవీని ఇందులోకి మనం డ్రాప్ చేసి అప్పటికప్పుడు డ్రాప్ చేసినప్పుడు మనకిక్కడ ఇంగ్లీష్ గాని, మలయాళం గాని, హిందీ, తెలుగు, తమిళ్ అని నంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ ఏవైతే ఆ వీడియోలో, ఆ మూవీలో ఉన్నవన్నీ చూపిస్తాయి. ఆ చూపించిన దాంట్లో మనం ఇక్కడ టిక్ చేసుకుంటాం. ఏదైతే వద్దు అనేది మనం అన్‌చెక్ చేసి ఏదైతే కావాలనేది టిక్ చేసుకుంటే మనకి ఆ ఓన్లీ తెలుగు నేనైతే తెలుగు పెట్టుకుంటా. ఆ ఓన్లీ తెలుగు వచ్చేలాగే ఆ మూవీని మళ్ళీ కొంచెం క్వాలిటీ మనం తగ్గించుకొని కావాలంటే తగ్గించుకొని ఇక్కడ ఇది లెఫ్ట్‌కి లెఫ్ట్‌కి డ్రాగ్ చేస్తే తగ్గుద్ది. రైట్‌కి డ్రాగ్ చేస్తే పెరుగుద్ది. ఓకే. ఆర్ఎల్స్ దాని డైమెన్షన్స్‌ని చేంజ్ చేసుకొని, నేను ఓన్లీ తెలుగు పెట్టుకునేలాగా ఆ మూవీని గాని, లేకపోతే ఏదైనా డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్ ఉన్న యానిమీస్ గాని, నేను ఇలాగా ఓన్లీ తెలుగుకొచ్చేలాగా సేవ్ చేసుకుంటా. సో, అది నాకు ఇలాగ హ్యాండ్ బ్రేక్‌కి నేను యూజ్ చేస్తా. మీరు దేనికన్నా యూజ్ చేసుకోవచ్చు. కంప్రెస్ చేసుకోవడానికి గాని. సో, ఈ విధంగా మనం హ్యాండ్ బ్రేక్‌ని గాని, మీడియా ఎన్కోడర్‌ని గాని మనం యూజ్ చేసుకొని ఈ కంప్రెషన్ గాని, లేకపోతే రెండర్ క్యూ, టైమ్ సేవింగ్ గాని ఈ రెండిటి ద్వారా యూజ్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మీకు ఆఫ్టర్ ఎవర్స్‌లోనే ప్రీమియర్ ప్రోలోనే చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. ఇవి మనం ఎక్స్‌పోర్టింగ్ గాని, రెండర్ గాని సెట్టింగ్స్ ఎలా చేయాలో ఆఫ్టర్ ఎవర్స్ ప్రీమియర్ ప్రోలో తెలుసుకున్నాం. సో, ఈ విధంగా మనం రెండర్ గాని, ఎక్స్‌పోర్ట్ గాని చేయొచ్చు. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్. ఇంకా ఎలాంటి ట్యూటోరియల్స్ కావాలో అసలా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కామెంట్. ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ డూ కామెంట్. అండ్ ఇలాగ ఎక్స్‌పోర్టింగ్ సెట్టింగ్స్ తెలియని మీ ఫ్రెండ్స్‌కి వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. ఇన్‌స్టాగ్రామ్ కూడా ఒకసారి చూడండి. నచ్చితే ఫాలో చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే వచ్చి డీఎం చేయండి. ఇంకా ఏమన్నా వీడియోస్ ఎలాంటి వీడియోస్ చేయాలో ఏమైనా సజెషన్స్ ఉంటే డీఎం చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థాంక్ యూ.